హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినోత్సవం సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని సమాజాన్ని మట్టుపెట్టడానికి నలువైపుల నుండి ఒకవైపు నరరూప రాక్షసుడైన ఔరంగజేబు, మరొక వైపు బహుమనీ సుల్తానులు, బీజాపూర్ సుల్తానులు, గోల్కొండ నవాబు ప్రయత్నిస్తున్న రోజులలో హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయ ప్రదాన నడిపించి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరగ్రేసరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గుతున్న హిందువుల జనాభా, అర్బన్ నక్సలిజం నేడు హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లన్నారు. ఈ సవాళ్ల నుండి హిందూ సమాజాన్ని విజయం వైపు నడిపించడానికి జాగృత, సంఘటిత, సమతాయుక్త సమాజ నిర్మాణం చేపట్టడమే అన్ని సమస్యలకు సమాధానమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మణికుమార్, కాకినాడ ఉపాధ్యక్షులు కనకరాజులు, కాకినాడ గౌరవ అధ్యక్షులు ఓపెసింగ్, చెలుబన సతీష్, సీకుల్ రాజశేఖర్, లక్ష్మణ్ శర్మ, ఏ కిషోర్, కొండేపూడి శివ, రామకృష్ణ, నాగ, వంశీ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. శ్రీరామ్, హరహర మహాదేవ, జై శివాజీ మహారాజ్ కి జై. ఈరోజు విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి జన్మోత్సవం సందర్భంగా పిఠాపురం పాదగయ మహాపుణ్యక్షేత్రం దగ్గర నుంచి భారీ బైక్ ర్యాలీగా మన పిఠాపురం పురవీధులన్నీ కూడా ఛత్రపతి శివాజీ గారి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హిందూ హృదయ సామ్రాట్, మొఘలులకి చుక్కలు చూపించిన అరివీర వీరుడు ఛత్రపతి శివాజీ గారు. ఎన్నో వందలాది మన యుద్ధాలు చేసి మన ధర్మాన్ని కాపాడిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ గారు. తల్లి జిజియాబాయికి ఇచ్చిన మాట ప్రకారం మన దేవాలయాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గోమాతల్ని, మన ఆడబిడ్డల్ని, మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన స్ఫూర్తిని, ఆయనని మర్చిపోకుండా 390 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆయనని స్మరించుకుంటూ ర్యాలీలు చేస్తున్నామంటే ఈ రోజు ఆ రోజు ఆయన లేకపోతే ఈ రోజు హిందువులుగా ఎవరూ లేవు. మొఘలులు హిందువులందరినీ కూడా అంతం చేసి ఈ దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు పుట్టాడు జిజాబాయి కొడుకున ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ మహారాజు తల్లి జిజాబాయి తల్లి మాట కోసం దేవాలయాల్ని, మన గోవుల్ని రక్షించి మన సనాతన ధర్మాన్ని, దేశానికి కూడా ఆయనే మగ్నం లేని మహారాజు అయ్యారు. కాబట్టి ఆ మహానుభావుని తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అనేక మంది భవానీ మాత వీరపుత్రులు పాల్గొని మన యొక్క ధర్మాని కోసం, దేశం కోసం పాల్పడుతున్న ఎంతో మంది యువత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ శివాజీ మహారాజు యొక్క ఆశీర్వాదాలు దండిగా ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విశ్వ హైందవ పరిషత్, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ నుండి శివాజీ జన్మోత్సవం సందర్భంగా శోభయాత్ర చేసుకుంటూ మన ఉప్పలపక్షం దగ్గరకు రావడం జరిగింది. తల్లి జీజీబాయి చిన్ననాటి నుండి రామాయణం, మహాగాథలు, వీరగాథలు అనేక శివాజీ తెలియజేసింది. అతను గురువు సమర్థ రామదాసు అతనికి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం. జై శ్రీరామ్. హిందూ సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ని కలుసుకుని హిందూ బంధువులందరూ కూడా ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. చాలామంది ఈ యొక్క హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా ఇదే విధంగా ఆ యొక్క మహానుభావుణ్ణి స్మరించుకుని ఆయన చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అంటే మనమందరం కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళడం, దేవుడికి దండం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, వచ్చేయడం అనే కాకుండా మన దేవాలయాల్ని,
మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని అందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా మన హిందుత్వం కోసం మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో విధంగా కృషి చేస్తూ ఉన్నారు. మనందరం కూడా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుని ఈ యొక్క విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కి జై. బోలో భారత్ మాతా కి జై. బోలో భారత్ మాతా కి జై. ఈరోజు భారతదేశం ప్రతి హృదయంలోని దేశభక్తిని నరనరాలను ఎక్కించిన శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. మన పిఠాపురం నడిబొడ్లో జరుగుతుంది. ఈ యువకులు విశ్వ హిందూ పరిషత్ వారి నుంచి, మన విశ్వ హిందూ పరిషత్ నుంచి మన దువా వెంకటేశ్వరరావు, అదేవిధంగా వాళ్ళ తండ్రి వారు, అదేవిధంగా మిగతా వారందరూ కూడా ఇక్కడ జరపడం చాలా ఆనందంగా ఉంది. ఇంత ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి కారణం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన దేశం గురించి, ఆయన మనకు నూరు పోసిన దేశభక్తి గురించి వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఆయన జన్మదినం చేసుకోవడం జరిగింది. అయితే ఆయన తల్లిగారు జిజియాబాయి గారు నూరు పోసిన మన దేశభక్తి కానీ, పోరాట పటిమ కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన తరతరాలకి ఇచ్చేలాగే ఆయన ప్రతి పని చేశారు. మొఘలుల గుండెల్లో మనోడు చాలా సింహగర్జన అయితే చేశారు ఆయన. ఈ శివాజీ ఇప్పటికీ కూడా ఆ ప్రజల గుండెల్లో మాత్రం ఉండిపోతారని చెప్పేసి చెప్పుకుంటూ మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ కే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కే.